అట్లన్నా 20 లీటర్లు 18 లీటర్లు అయితే అవ్వవు. మనం మినిమం ఒకవేళ ఏదన్నా 10 గేదెలకు ఒక గేది 16 లీటర్ల పాలు అవేది ఉంటుంది తప్ప మ్యాక్సిమం 12, 10 నుంచి 12, 14. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి, చూసుకోవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఒకసారి రైతులకి మన అడ్రస్ చెప్పరా సార్? మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట దగ్గర రామవరం గ్రామం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫామ్. అవునా, ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? మన దగ్గర అయితే ఇప్పుడు 28 గేదెలు ఉన్నాయండి అమ్మకానికి. ఓకే. అందులో 15 సూడి గేదెలు ఉన్నాయి, 13 గేదెలు డెలివరీ అవ్వడానికి 4-5 రోజులు ఉన్నాయన్న. ఓకే. ఇప్పుడైతే ప్రెగ్నెంట్ ఉంటాయి మన దగ్గర, అంటే వారం 10 రోజులు డెలివరీ అయి ఉంటాయి, అట్లాగే పాలు ఇచ్చే డెలివరీ అయిన గేదెలు డెలివరీ అయినవి కూడా ఒక 5-6 రోజులు అయ్యి ఉంటాయన్న. డెలివరీ అవడానికి కూడా వారం 10 రోజులు డెలివరీ అవడానికి ఉంటాయి. ఓకే. రెండు కూడా మన దగ్గర ఉంటాయన్న. రైతులు ఏది తీసుకుంటే బెటర్ అన్న? అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా తీసుకుంటారన్న. కొంతమంది డెలివరీ అవన గేదెలు తీసుకుంటారు, కొంతమంది డెలివరీ అయిన గేదెలు తీసుకుంటారు. డెలివరీ అయిన గేదెలు అయితే 2-3 పూట్ల ఇక్కడ ఉండి పాలు చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత కూడా గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డెలివరీ అవన గేదెలు కూడా మేము గ్యారంటీ అనేది 100% ఇవ్వడం జరుగుతుందన్న. ఓ గుట్లమాయ కానీ రొమ్ము కంప్లైంట్ కానీ పూర్తి గ్యారంటీ అనేది ఇస్తాం. పాలు గ్యారంటీ కూడా పూర్తిగా ఇస్తాం అన్న. ఓకే. ఇప్పుడు డెలివరీ అయ్యే ఉంటాయి కదా, డెలివరీ ఇప్పుడు అయిన 2-3 రోజులు ఉంటాయి కదా. అవునన్నా. అవి పాలు చూసుకుంటారన్నా చాలా మంది రైతులు చూస్తారన్న. వస్తారు చూస్తారు, మాక్సిమం చూస్తారు. కొంతమంది నమ్మకంతో దోకెళ్తారు, కొంతమంది 2-3 పూటలు చూసుకునే దొరికెళ్తారు. చూసుకుని వెళ్తారు. ఓకే. చూసుకున్న తర్వాత కూడా గ్యారంటీ అనేది ఉంటుందన్న. ఉంటుంది. 4 రోజుల వరకు గ్యారంటీ అనేది ఇస్తాం. ఏమైనా పాలు తగ్గినట్లయితే గేదెని మార్చి వేరే గేదెని ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అన్న. ఓకే. చాలా మంది కూడా వీడియోలో ఒక రకంగా చెప్తున్నారు, అక్కడ ఇయ్యట్లేరు అంటున్నారు, అది నిజమేనా అన్న? ఇప్పుడు వీడియోలో ఒక రకంగా చెప్తారంటే ఇప్పుడు రేట్లు ఉన్నాయనుకో అన్న, ఇప్పుడు 1,00,000 నుంచి 1,30,000 వరకు చెప్పడం జరుగుతుంది గేదెల రేట్లు. అలాగే 1,40,000, 1,50,000 గేదెలు కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు 1,40,000 గేదె అమ్ముదాం అనుకున్నప్పుడు దాన్ని 1,70,000, 1,60,000 రేటు చెప్తాం. మరి వీడియోలో 1,40,000 చెప్పావు కదా అన్నప్పుడు 1,70,000 వేయడానికి కొంతమంది అడుగుతారు. అంటే వ్యాపారం అనేటప్పుడు మార్జిన్ అనేది ఉంటుంది కాబట్టి రేట్ అనేది చెప్తాం. ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు. 1,00,000 నుంచి 1,30,000 మ్యాక్సిమం గేదెలు అయితే 1,20,000, 1,30,000లోనే ఎక్కువ గేదెలు ఉంటాయి. ఇంకా మనం మంచి క్వాలిటీ కావాలనుకుంటే 1,40,000, 1,50,000కి వెళ్ళాలి. ఓకే. సో అన్న ఒక్కసారి దీని గురించి ఒకసారి చెప్పరా, ఈ కనబడుతున్న బఫెలో గురించి? ఇదైతే 2 రోజులు అయిందని డెలివరీ అయ్యి. డెలివరీ అయింది, ఇది అయింది. ఓకే. ఇప్పుడు 5 అవుతుంది పూటకి. 10 లీటర్ రెడీ ఉన్నాయి. రోజు మీద 10 లీటర్లు ఇస్తున్నాను. రోజు మీద 10 లీటర్ల పాలు. సెకండ్ లాక్ ఇస్తుంది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 2వ ఈతలో ఉంది. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. పళ్ళు కూడా 6 పళ్ళు వేసింది. 6 పళ్ళ మీద ఉంది 2వ ఈతలో. ఇప్పుడు మనకి ఎంతవరకు పోచునా పాలు? ఇదైతే రోజుకి ఒక 12 నుంచి 14 లీటర్లు అవుతుంది. 12 నుంచి 14 లీటర్ పాలు. రేటు విషయానికి వస్తే మనకి ఎంత నుంచి? 1,30,000 పడుతుంది. 1,30,000 పడుతుంది. ఓకే. దీని రేటు కూడా అబ్బు గారు చెప్పడం జరుగుతుంది. 1,30,000 చెప్తున్నారు రేట్ వచ్చేసి. మాట్లాడుకోవచ్చు. దీని గురించి ఒకసారి. ఇది డెలివరీ అవ్వలేదన్నా, ఇంకా అవ్వలేదు డెలివరీ. ఇంకొక 10 డేస్ ఉంటుంది డెలివరీ అవడానికి. ఇంకొక 10 రోజులు ఉంది డెలివరీ అవ్వడానికి. ఇది వచ్చేసి డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తారు? ఇది కూడా 12 నుంచి 14 అవుతుంది. 12 నుంచి 14 లీటర్. ఓకే. అంటే చాలా మంది కూడా 10 నుంచి 12 లీటర్ నుంచి 20 లీటర్లు కూడా అంటున్నారు. లేదన్నా, ఎందుకంటే వాస్తవం అయితే రైతులందరికీ తెలుసు. అయినప్పటికీ యూట్యూబ్ లో మేము చెప్పే మాటలకే కొంతమంది నమ్ముతారు, తెలియని వాళ్ళు. వాస్తవం అయితే ఏంటంటే రోజుకి 12 నుంచి 14 లీటర్లు. 14 లీటర్ వరకు పెట్టుకోవచ్చు. అది ఇంకా కొంచెం మన 1,00,000 రూపాయలకి ఎదుగుంటే 10 లీటర్లు ఇస్తారు. అంతకు మించి అయితే ఎక్కువ. ఓకే. ఇదేనా మూడోది? ఇది కూడా ఇది థర్డ్ లాక్టేషన్ అనేది 3వ ఈతలో ఉంది. డెలివరీ అయిందన్న. ఇది 12 లీటర్లు అవుతుంది. ఇప్పుడు 12 లీటర్ రెడీ ఉన్నాయి. 6వ రోజు డెలివరీ అయ్యి 12 లీటర్ అయితే రెడీ ఉన్నాయి. జాబ్రోడ్ క్రాసింగ్ అనేది ఈ 12 లీటర్ వరకే ఉంటుంది. ఇంకా 14 ఇంకొక లీటర్ పెరగచ్చు. మనం వేసుకునే దానిని బట్టి మనం పెరుగుని బట్టి ఉంటుంది కాబట్టి. ఇది రాత్రి డెలివరీ అయిందన్న. రాత్రి డెలివరీ రోజు నైట్. ఓకే. మార్నింగ్ జున్నుపాలు తీసిరా? జున్నుపాలు తీసామన్నా. ఓకే. ఎన్ని పాలు ఇచ్చినాయి అందాదా? ఇదైతే ఒక 4-4.5 అయిందన్న. 4.5 లీటర్ పాలు అయిందని చెప్తారు. అంటే అందాదా మనకి ఎంత వరకు పోవచ్చు అనేది? 12 లీటర్లు అవుతుంది. 10-15 రోజులు పోయిన తర్వాత 10-15 రోజులు పోయిన తర్వాత 12 లీటర్ సెకండ్ లాక్టేషన్ 2వ ఈతలో ఉంది. ఇది మొర టాప్ క్వాలిటీ. ఓకే. ఇది 7 అవుతుంది అన్న. ప్రజెంట్ 7 లీటర్ పాలు రెడీ ఉంది. దీనైతే 10 డేస్ అవుతుంది. 10 రోజులు అవుతుంది. 7 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా అన్నయ్య చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఎన్నో అయితే ఉంటుంది అన్నది? సెకండ్ లాక్టేషన్ 2వ ఈతలో ఉంది. మనకైతే 12 లీటర్ అంటే 12 లీటర్ 13 లీటర్ వరకు పాలు ఇస్తుంది అని చెప్తారు. ఇది వచ్చేసాను. ఇది ఇంకా డెలివరీ కాలేదన్నది. ఇంకా కాలేదు డెలివరీ. ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకొక 5-6 రోజులు ఉందన్న డెలివరీ. 5 నుంచి 6 రోజులు. దీని అండర్ క్వాలిటీ కూడా స్కిన్ కానీ అన్ని కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది. చూసుకోవచ్చు. అలా ఎన్ని పాలు ఇస్తారు డెలివరీ అయితే? ఇది అయితే 16 లీటర్లు చెప్పాడు రైతు చెప్పి. మనం అయితే 14 లీటర్లు గ్యారంటీ ఇవ్వగలం. 14 లీటర్. ఓకే. ఓకే. మనం పెట్టేదానికన్నా ఒక 2 లీటర్లు తక్కువ చెప్తారు. ఓకే. ఇది వచ్చేసి ఇది కూడా డెలివరీ అయిందన్న. డెలివరీ అయింది. ఓకే. ఇది కూడా ఇప్పుడు 6 అవుతుంది. 6 లీటర్ రెడీ ఉన్నాయి. ఓకే. 7 అవుతుంది వల్లారితే. 7. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని? ఇది డెలివరీ 5వ రోజు అని. 5వ రోజుకి మనకైతే ఇప్పుడు ఇంకో 7 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు.
అన్న ఇదేనా? ఇది ఫస్ట్ లాక్టేషన్ అనేది తొలిత పడ్డ ఇది. ఇప్పుడైతే 5 అవుతుంది. 5 ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ? ఇది డెలివరీ అయ్యి 3వ రోజు అన్నయ్య. 3వ రోజుకి 5 లీటర్లు రెడీ ఉన్నాయి. అవునాయన. ఓకే, చూసుకోవచ్చు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దూడలు అన్ని సేఫ్గా ఉన్నాయా? అన్ని సేఫ్గా ఉన్నాయి. దూడలు అన్ని కూడా సేఫ్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇది జాబర్వాడి క్రాసింగ్ అనేది. ఓకే, ఇది ఎన్ని పాలు ఇస్తుందన్న? ఇది కూడా అంత అవుతుంది. 5 లీటర్ పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర కూడా. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని కూడా వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మీరు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసానా? ఇది కూడా డెలివరీ అయిందన్న. డెలివరీ అయింది. ఎన్ని రోజులు అయిందన్న అందాజ? ఇది వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజులు అవుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా 6 అవుతుంది. 6 లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర. పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. రేట్ ఎంత పడుతుంది అందాజ? ఇది 1,20,000 చెప్తున్నా. ఓకే, ఇది కూడా డెలివరీ అయిందన్న. డెలివరీ అయింది. ఓకే, ఇది కూడా 6 అవుతుంది. 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని? ఇది కూడా 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజులు 6 అవుతుంది. అంత కొంచెం పెరుగుతుందని ఇంకొక లీటర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కూడా మనకైతే చాలా మంది 20 లీటర్లు అంటారు కానీ అవి అయితే మాటలు ఒట్టి మాటలు. అవన్నీ ఉత్తి మాటలు. 20 లీటర్లు 18 లీటర్లు అయితే అవ్వవు. మనం మినిమం ఒకవేళ ఏదన్నా 10 గేదెలకు ఒక గేదె 16 లీటర్ల పాలు అవేది ఉంటుంది తప్ప మాక్సిమం 10 నుంచి 12, 14 ఆ పాలు అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు రేట్లు స్టార్టింగ్ ప్రైస్ ఎంత? మన స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇప్పుడైతే 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయన్నా. ఓకే, మనకు 1,30,000, 1,20,000 మంచి క్వాలిటీ అయితే ఇవ్వగలం. ఓకే, ఇప్పుడు రైతులు అంటే కరెక్ట్ టైం అయినా ఇప్పుడు పెట్టుకోవడం రేట్లు పెరిగినాయి ఆల్రెడీ. ఇప్పుడు రేట్లు అయితే పెద్ద ఏం పెరగలేదన్నా. ఒక 5,000, 10,000 అంతే డిఫరెన్స్. అంతే ఇంతే ఉంటుంది. గతంలో కూడా 1,00,000 నుంచే చెప్పాం మనం స్టార్టింగ్. 1,00,000 అనేది క్వాలిటీ అయితే రాదు. మనకు 1,20,000, 1,30,000 అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే మనం ఇవ్వగలం అన్న. రేట్లు పెరిగినా కూడా మన డైరీ నుంచి 1,20,000, 1,30,000 నుంచి మంచిగా ఏదైనా ఇవ్వగలం. ఓకే, ఈ ఎండాకాలం కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయా? ఇంతవరకు ఉంటాయి. నాకు కొద్దిగా ఒక 10,000 చేంజ్ అనేది ఉంటుంది. అయితే గేదెలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. అంతకుమించి ఏముండదు. ఓకే, కొత్త రైతులు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇప్పుడు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అంటే మళ్ళీ మనకి మార్చి, ఏప్రిల్ అయితే కొంచెం రేట్లు అనేవి ఉంటాయి తప్ప ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా పర్వాలేదు. ఇంకో నెల 45 రోజుల వరకు పర్లేదు. రేట్లు అనేవి బాగానే ఉంటాయి. మన డైరీ నుంచి ఎప్పుడు కూడా రీజనబుల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. 1,20,000, 1,30,000 ఆ రేట్లకి అయితే మంచి గేదెలు. ఒక 10 లీటర్ నుంచి 12 లీటర్ 12 లీటర్లో గ్యారంటీ ఇచ్చే గేదెల్ని 1,20,000, 1,30,000కి నేను మా డైరీ నుంచి ఇవ్వగలను. ఓకే అన్న, ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది? అదే అన్న, అదే ఇప్పుడు మన గత నుంచి చెప్తా ఉన్నాం. 5 గేదెల కంటే ఎక్కువైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. 5 గేదెలు తక్కువ అయితే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే దాన్ని కూడా క్లారిటీ చెప్తాను రైతులకి. మనకి హైదరాబాద్ కానీ ఎక్కడికైనా రిటర్న్ బళ్ళు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయని. వైజాగ్ దాకా వస్తూ ఉంటాయి. ఆ బళ్ళన్నీ కూడా మనకి యూనియన్ లో ఉంటాయి. ఓకే, ఈ యూనియన్ లో ఉన్న బళ్ళు ఏంటంటే మనం వాళ్ళు డీజిల్ నిమిత్తం ఇస్తే వెళ్ళిపోతూ ఉంటారు. దాని నిమిత్తం మనం ఈ ఫ్రీ అనేది డీజిల్ అనేది మనం 5 గేదెల కంటే ఎక్కువైతే మన డైరీ నుంచి ఓ 10,000 రూపాయలు మనం గేదెలు తీసుకుంటారు కాబట్టి 10 గేదెల్ని మనం ఇవ్వడం జరుగుతుంది. 5 గేదెలు తక్కువగా అయితే డీజిల్ నిమిత్తమే. మాక్సిమం రైతులు కూడా తెలుసు డీజిల్ నిమిత్తం వెళ్ళిపోతాయి. ఓకే, కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది అయితే లేదు కానీ 5 గేదెల పైన అయితే ఫ్రీ ఇస్తాను. ఎందుకంటే డీజిల్ ఓన్లీ రిటర్న్ డీజిల్ బండి కాబట్టి మేమే పెట్టుకుంటాం. ఒక 5,000, 10,000 అవుతుంది. అది మేము పెట్టుకుని మమ్మింతా ఉన్నాం. ఓకే, ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఎంత దూరం అయినా. ఓకే, ఇప్పుడు అబ్బుగా డైరీ ఫామ్ నుంచి గ్యారంటీ రైతులకి గ్యారంటీ అయితే పాలు అయితే పక్కాగా 4 రోజుల వరకు పాలు గ్యారంటీ ఇస్తా ఉన్నా. అదే సూడిగేది అయితే గుడ్లమైకి, రూమ్ కంప్లైంట్కి 100% గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బంది కలిగితే ఫోన్ చేసి గేదెని తీసుకొని వస్తే వేరే గేదెని రీప్లేస్మెంట్ అనేది మన అబ్బు డైరీ ఫామ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు సగం ఛార్జ్ అయినా ఎట్లా అన్న? ఇప్పుడు రీప్లేస్మెంట్ అంటే మాక్సిమం ఒక 5,000 అయింది అనుకోండి, 2,500 అయినా 2,500 మనం ఆయన లాస్ అవ్వకుండా మేము లాస్ అవ్వకుండా. ఎప్పుడైనా రిటర్న్ జరిగినప్పుడు మాక్సిమం జరగదు. ఒకవేళ ఎప్పుడైనా జరిగితే ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది మనం. ఓకే, ఇలాంటి ఎప్పుడైనా జరిగితే సిరితాకం కిరాయి అండి రైతుకి. మనకి ఎంత అయితే అంతలో సిరితాకం. ఓ 10,000 కిరాయి అయితే 5,000 రైతు పెట్టుకోవాలి, 5,000 మనం పెట్టుకుంటాం. ఓకే అన్న, ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి 99480165 అన్న. మన డైరీ ఫామ్ వచ్చి అబ్బు డైరీ ఫాము. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం. ఓకే అబ్బు గారు, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.